ఓటర్ని. దయాకర్ గారు టు ద క్వశ్చన్స్. ప్రశ్నలతోనే డిబేట్ పోకుండా సమాధానం చెప్పాలి కాబట్టి అందుకే ఇప్పుడు సుప్రీం కోర్టుకు ఎవరైతే ఆ చనిపోయిన క్యాండిడేట్స్ పోయిండ్రు, అది మరి సోదరికి అది గుర్తున్నదో లేదో. రెండవది, గెలిచిన దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ జరిగిందని కర్ణాటకనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా. ఇది 2023 2023 గెలిచిన దగ్గర, ఓడిపోయిన దగ్గర కాదు, మేము గెలిచిన దగ్గర. మూడవది, ఇప్పుడు నాకు కోర్టు మీద ఎట్లా నమ్మకం ఉండాలో ఒకసారి చెప్పండి. ఒక సంవత్సరంలో ఎలక్షన్ పిటిషన్ అనేది రిజాల్వ్ కావాలి, ఈదర్ ఇన్ ఆర్ అవుట్. అంటే నేను వేసిన వాదనలో పస ఉందా లేదా అంటానికి వీళ్ళే ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. ఒక సంవత్సరం లోపు దానికి సంబంధించిన నిగ్గు తేల్చాల్సిన చట్టం తెచ్చింది వీళ్ళే. ఇప్పుడు 6 సంవత్సరాల వరకు ఆ కోర్టులో పెండింగ్ లో హైకోర్టులో ఉండగా నేను వివిప్యాట్ లెక్క పెట్టమని సుప్రీంకోర్టుకు పోయినా. సుప్రీంకోర్టు పోతే నువ్వు కింది కోర్టుల పెండింగ్ నుండి గీడికి ఎట్లా వస్తావు అని స్క్వాష్ చేసి కిందికి వెళ్ళిపో. నా పేరు మీద 260 కేసులు వేసిండ్రు ఏడిఆర్ సర్వే వాళ్ళు. ఏడిఆర్ ఏదైతే అకాడమిక్ సొసైటీ ఉందో వాళ్ళు చాలా రకాల చేస్తుంటారు. ఈ మధ్య కూడా మీరు ఏడిఆర్ సర్వే చూసిండ్రు. నా హెడెడ్ గా 260 కేసెస్ వేసిండ్రు. అప్పుడు మనోడు మంత్రి ఏం పేరు సౌరభ్ ఉండే, ఆయన దాన్ని నా కేస్ స్టడీ తీసుకొని 260 దేశంలో జరిగిన వాటి మీద వేసింది, అది స్క్వాష్ చేసిండు. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఈ కిందికి వచ్చినప్పుడు ఎన్నిక అయిపోయింది కదా, మీరు ఎమ్మెల్సీ అయిపోయింది కదా, ఇంకో కొత్త ఎమ్మెల్యే వచ్చింది కదా. అరే కొత్త ఎమ్మెల్యే వస్తేంది, నేను ఓడిపోతేంది, వాళ్ళు గెలిస్తేంది, కోర్టు తీర్పు రావాలి కదా. ఇప్పుడు కోర్టు తీర్పు అడిగే హక్కు కూడా నాకు లేదా? ఇది కోర్టు ధిక్కారం అవుతుందా? ఐ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. సుప్రీంకోర్టు అయినంత మాత్రాన ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు చాలా మంచిదని అనాలనా? నాకు తప్పు జరిగితే, నాకు అన్యాయం జరిగితే నేను ప్రశ్నించే హక్కు నేను కలిగిలేనా ఒక వ్యక్తిగా? కాబట్టి కోర్టు ధిక్కారం కాదు. కోర్టు ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? అసలు నేను ఒక ప్రయత్నం చేసి హైకోర్టు ముందు ఒక రోజు ఎప్పుడైనా పోయి మౌన దీక్ష చేసి అయ్యా నా తీర్పు ఇవ్వండి అని కూర్చుందామని ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే ఎట్లా అంటే కోర్టుల మీద నమ్మకాలు కోల్పోయింది. ఎందుకు అని అంటే చనిపోయినమని చెప్పిన వ్యక్తులు రాహుల్ గాంధీ గారి దగ్గర ఛాయ దాగిపోయి కోర్టులో పిటిషన్ వేసిండ్రు, ప్రశాంత్ భూషణ్ గారిది కాదు. రెండవది, సర్ గాని లేకపోతే 60 లక్షల ఓట్లు బీహార్ లో గాని, ఇక్కడ 25 లక్షలు గాని, ఎక్కడ 50 లక్షలు గాని, రేపు నేనే అధికారంలోకి వస్తా, ఇదే సిస్టమ్ అడాప్ట్ చేస్తా, ఇది మీకు మంచిదా? ఎవరికి మంచిది కాదు కదా. ఇండియా కూటమిలో ఉన్న ఒమర్ అబ్దుల్లా గారి స్టేట్మెంట్, ఎస్ వీ రెస్పెక్ట్ దెమ్. మీరు కూడా డిసెంట్ మాకు డిసెంట్ అయినంత మాత్రం మీరు కరెక్ట్ కాదని మేమెందుకు అనాలి? మీరు కరెక్టే కావచ్చు, నా తప్పును రిజాల్వ్ చేయాల్సిన సిస్టమ్ ఉండాలి కదా ఎలక్షన్ కమిషన్ దగ్గర. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే దేశ ప్రజాస్వామ్యం, ఇంతకుముందు నేను గతంలో చాలాసార్లు చెప్పినా, ఈ దేశంలో 565 పైచిలుకు గణరాజ్యాలు నియంతృత్వ ధోరణితో ఏకపక్షంగా రాజరికంగా ఉన్నదాన్ని అంబేద్కర్ గారితో సహా ఆనాటి పెద్దలందరూ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారితో సహా, ఎందుకంటే వారికి ఇష్టదైవం కాబట్టి, అలాంటి వాళ్ళందరి దేశానికి ప్రజాస్వామ్యం కావాలి, రాజుకు పుట్టినోడు రాజు కావద్దు, ప్రజల ఓటుకు పుట్టినోడు రాజు కావాలి. ఈ ఓటునే ట్యాంపర్ చేసినాక ఇంకెవడో ఎల్లిగాడు వస్తున్నాక ఇప్పుడు ఇంతకు ముందు మిమ్మల్ని అడిగి వినోష్ గారిని అడిగి మిమ్మల్ని అడుగుతున్నా దయాకర్ గారు, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషను, ప్రభుత్వం, పార్లమెంటు, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. ఇప్పుడు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది అంటున్నాను నేను. దట్స్ వాట్, ప్రజాస్వామ్యాన్ని నిలిపే బాధ్యత ప్రభుత్వానికి మేజర్ గా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఒడిశా ముఖ్యమంత్రినైనా లేకపోతే ద్రౌపది ముర్ము గారైనా ఒక మారుమూల ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చిన ఒక సామాన్య జీవులు, వాళ్ళ రైట్స్ ఉండాలి కదా. ఇప్పుడు పార్లమెంట్ అంటే ఏంది? రాష్ట్రపతితో పాటు ఉభయ సభలు. ఒక స్త్రీమూర్తిని అక్కడ పెట్టి పార్లమెంట్ ఓపెనింగ్ మోడీ గారు ఓపెన్ చేస్తే ఎవరు పార్లమెంట్ బాస్? ఎవరు? రాష్ట్రపతిగా. కాబట్టి కాదు వినోష్ గారు, ఒకసారి పుల్లారావు గారికి మాట్లాడిద్దాం. కానీ మీరు